హాయ్ ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే మనం అండర్ వెయిట్లో ఉన్నామా, తక్కువ వెయిట్లో ఉన్నామా, లేకపోతే ఓవర్ వెయిట్లో ఉన్నామా, లేకపోతే ఒబిసిటీగా ఉన్నామా తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములా ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట, BMI అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏ వెయిట్లో ఉన్నామో తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని తెలుసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, మనం అండర్ వెయిట్లో ఉన్నామనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, తక్కువ వెయిట్లో ఉంటే అన్హెల్దీగా ఉండే కండిషన్ అనమాట. అన్హెల్దీగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది, అలాగే వీక్నెస్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా ఓవర్ వెయిట్గా ఉన్నామనుకోండి, ఒబిసిటీగా ఉన్నామనుకోండి, ఏమవుతుందంటే మనకి హైపర్ టెన్షన్ రావడము, అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడము, హార్ట్ స్ట్రోక్స్ రావడం లాంటివి జరుగుతాయి అన్నమాట. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల. దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ మార్చడం వల్ల, అలాగే అనమాట. అది ఎలాగ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తా. BMI ఫార్ములాని యూజ్ చేసి మెజరింగ్ ఆఫ్ ఏ బాడీ ఫ్యాట్ని మెజర్ చేయొచ్చు అనమాట. ఆ ఫార్ములా ఏంటంటే BMI = అడల్ట్ వెయిట్ బై హైట్ని మీటర్ స్క్వేర్లో తీసుకుంటాం అనమాట. ఇక్కడ హైట్ని అనేది మనము మన ఇంట్లో ఉన్న టేప్తో మెజర్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 152 సెంటీమీటర్స్ ఉన్నామనుకోండి, దాన్ని కన్వర్టెడ్ చేస్తామన్నమాట, మీటర్స్లో కన్వర్ట్ చేసి తీసేసుకుంటాం అనమాట. కన్వర్ట్ చేయడం సింపులే ఫ్రెండ్స్. 152 సెంటీమీటర్స్ బై 100 వేస్తే అది మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తాం, హైట్ని స్క్వేర్ చేస్తే 2.31 మీటర్ స్క్వేర్స్ అనేది వస్తుంది. మన బాడీ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs తీసుకున్నాం అనుకోండి, వెయిట్ని కేజెస్లో తీసుకుంటాం అనమాట. అప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ = వెయిట్ బై హైట్ స్క్వేర్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్, 25.96 అనేది వచ్చింది. ఇది ఓవర్ వెయిట్ అనమాట. ఇక్కడ BMI వాల్యూస్ అనమాట. ఈ వాల్యూస్ ఎలాగుంటే మనం అండర్ వెయిట్లో ఉన్నామా, నార్మల్గా ఉన్నామా, ఓవర్ వెయిట్లో ఉన్నామని తెలుసుకోవచ్చు అనమాట. బిలో 18.5 ఉన్నదనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు అండర్ వెయిట్ అనమాట. అండర్ వెయిట్ అంటే మనము అన్హెల్దీగా ఉండేటట్టుగా అనమాట. అంటే అండర్ వెయిట్ ఉండడం వల్ల వీక్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండర్ వెయిట్ లేకుండా ఉండాలంటే ఎక్కువ న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 18.5 24.9 ఉంటే అది నార్మల్ అనమాట. ఇది నార్మల్ అనేది హెల్దీ వెయిట్ ఫ్రెండ్స్. హెల్దీగా ఉంటే మనకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నామనుకోండి ఫ్రెండ్స్, దీనివల్ల ఓవర్ వెయిట్గా ఉన్నా, ఒబిసిటీగా ఉన్నా, దీనివల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. బిలోగా ఉన్నా, అండర్ వెయిట్గా ఉన్నా, అలాగే ఓవర్ వెయిట్గా ఉన్నా మనకి ఎక్కువ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడూ హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.